రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితి పైన వచ్చిన కరువు కంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యం వల్ల తెచ్చిన కరువుతోని ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం పక్కన పెడితే అనుకోకుండా వచ్చిన ఆపత్కాలంలో ప్రభుత్వం సరైన విధానంలో స్పందించక ప్రాజెక్టులో ఉన్న నీళ్లను సరైన పద్ధతుల్లో సమయానికి వినియోగించే జ్ఞానం లేకపోవడం వల్ల, ప్రజల పట్ల రైతాంగం పట్ల సూయి లేకపోవడం వల్ల ఇవాళ తెలంగాణలో రైతులు సాగునీళ్ళ కొరకు, ప్రజలు మంచినీళ్ళ కొరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. స్వయంగా మీరందరూ కూడా చూస్తున్నారు. గత నెల రోజులుగా రైతాంగం ఒకరొకరు 20,000 పైన పెట్టుబడి పెట్టి 20 నుంచి 35,000 వరకు పెట్టుబడి పెట్టి సాగు చేసిన వరి పొలాలు వాళ్ళ కళ్ళ ముందే ఎండిపోతుంటే తప్పని పరిస్థితులలో పశువులకు అమ్ముకోవడం, గొర్రెలకు అమ్ముకోవడం, చివరికి వచ్చేవరకే అమ్ముకునే పరిస్థితి లేక ఊరికే వదిలిపెట్టి రావడం. అనేక మంది రైతులు వాళ్ళు చేసిన పొలాలలో పడి సోషల్ మీడియాలో కూడా పెట్టుకొని కనీసం ప్రభుత్వాన్ని చేరుతుందేమో మా బాధ, ఏమైనా ఊరట లభిస్తుందేమో అని చెప్పి ఎదురు చూసారు. ప్రతిపక్ష పార్టీగా మీరు స్పందించాలి అని చెప్పి మమ్మల్ని కూడా మా మాజీ శాసనసభ్యులు కావచ్చు, మా ప్రస్తుత శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, మా స్థానిక నాయకులందరూ కూడా ప్రజలు కోరడం, రైతాంగం కోరడం, దాంతోనే మేము అన్ని జిల్లాలో కూడా రైతులకు ఎండిపోతున్న పొలాలు సందర్శించడం. చివరికి మా అధ్యక్షులు కేసీఆర్ గారు వారు కూడా స్వయంగా రంగంలో దిగి జనగాం జిల్లా, సూర్యాపేట జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఇవాళ కరీంనగర్ జిల్లాను కూడా సందర్శించడం జరిగింది. రైతుల బాధను విని, రైతుల కోసను విని వాళ్ళకు కొంత ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం, ఊరటనిచ్చే ప్రయత్నం కూడా చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. కేవలం కేసీఆర్ గారు వస్తున్నారు అని చెప్పి హడావుడిగా 2 రోజులు ఎస్ఆర్ఎస్పీ నీళ్లు, కాళేశ్వరం నీళ్ళు ఇచ్చిండ్రు. ఇన్ని రోజులు నీళ్లు లేవు అని చెప్పి బుక్కాయించి ఎడమకాలం నుంచి నీళ్ళు ఎందుకు వదులుతున్నారో తెలియదు. పోతూనే ఉన్నాయి. రైతులు పోయి అడిగితే రైతుల పొలాలకు ఇవ్వట్లేదు. మరొక వైపు కాళేశ్వరం లేదు, మొత్తమే కొట్టుకపోయింది అని చెప్పి ఒక చెడ్డ ప్రచారం చేసి ఇవాళ తప్పని పరిస్థితులలో కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి గత 3-4 రోజులుగా నీళ్ళు ఇస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికీ మొత్తం నాశనం అయిపోయినాయి పొలాలు. ఒకసారి చచ్చిపోయిన తర్వాత మళ్ళీ బ్రతికే అవకాశం ఉండదు. వాస్తవానికి ఈ మాట మేము ఎప్పటి నుంచో చెప్పినాం. గోదావరిలో నీళ్లు లిఫ్ట్ చేసిన అవకాశం ఉంది. కేవలం ఆ కుంగిపోయిన 3 పిల్లర్లతో సంబంధం లేకుండా నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు. 100 TMCల నీళ్లు లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. అక్కడ 100 TMCల పైన నీళ్లు లిఫ్ట్ చేసే అవకాశం ఉండి కూడా దుర్మార్గంగా వ్యవహరించింది ఈ ప్రభుత్వం. ఇవాళ మనకు అర్థమైంది నీళ్లు లిఫ్ట్ చేస్తే ఎట్లా వచ్చిందో. నీళ్ళు ఎత్తుకునే అవకాశం ఉండే అన్నాడు. ఇవాళ కూడా నీళ్ళు గోదావరిలో పోతున్నాయి. ప్రధాన చూసిన నీళ్ళు చూడండి. మన వాళ్ళు వెళ్ళి ఒక మాట చెప్పరా, 2 నిమిషాలు. ఇంకొక వైపు విద్యుత్ నిర్వహణ సరిగ్గా లేక మంచిళ్ళకు కూడా ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి. వాస్తవానికి మంచిళ్ళకి ఇబ్బంది ఏర్పడే అవసరమే లేదు తెలంగాణలో.
ప్రతి ఊరికి, ప్రతి పట్టణంలో, ప్రతి వార్డుకు, ప్రతి ఇంటికి, ప్రతి గిరిజన తండాలు, ప్రతి గూడుగూడెంలో 10 ఇండ్లు ఉన్న దగ్గరికి కూడా భగీరథ లైన్ వేసి గత 5 సంవత్సరాలు నీళ్ళు ఇచ్చి చూపించినాం మేము. విద్యుత్ 24 గంటలు అన్ని రంగాల వినియోగదారులకి విద్యుత్తును అందించినాం, నాణ్యమైన విద్యుత్తును అందించినాం. మొత్తం రాష్ట్రంలో ఉన్న 1 కోటి పైగా ఇళ్లకు మంచినీళ్ళకు కూడా అందించినాం. మేము ఇచ్చిన వాటిని కూడా సరిగ్గా నిర్వహించే పరిస్థితి లేక ఇవాళ విద్యుత్తు సరైన సక్రమైన పద్ధతిలో అందించకపోవడం వల్లనే నీళ్ళు ఇవ్వలేకపోతున్నామని చెప్పి నీటిపారుదల శాఖ అధికారులు చెప్తున్నారు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెప్తున్నారు, భగీరథ అధికారులు చెప్తున్నారు. కరెంటు మొత్తం 24 గంటల కరెంటు ఉంటేనే అనుకున్న పద్ధతిలో మోటార్లు నడిపితేనే మేము అన్ని ట్యాంకులు నింపగలుగుతాం. లేదా ఏమాత్రం తక్కువ ఉన్నా హెడ్ గేన్ కాక మిగతా ట్యాంకులకు ఎక్కువ ఇబ్బంది ఉంటుంది సార్ టెక్నికల్గా చెప్తున్నారు వాళ్ళు. ఈ ప్రభుత్వానికి ఆ సోయి లేదు, అవగాహన లేదు, కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ప్రభుత్వంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి పరిపాలన ఎట్లా చేయాలి, గత ప్రభుత్వం ఏం చేసింది, లేదా ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు గతంలో ప్రభుత్వం నుంచి ఏం ఆదేశాలు ఉంటే ఏం చేసినా అధికారులను అడిగి తెలుసుకొని చేయాలి. కానీ ఏది లేదు. ఎట్లా దూసుకోవచ్చు, ఏం చేయొచ్చు, ఎట్లా సంపాదించాలి, ఎట్లా తీసుకుపోయి ఢిల్లీలో కట్టి రావాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ సగం రోజులు ఉంటే సగం రోజులు ఢిల్లీలో ఉంటున్నాడు. వీడికి వచ్చిన రోజులు వసూళ్ళు, అక్కడికి పోయినప్పుడు కట్టి వచ్చే లెక్కలు. సామంతరాజులు కట్టిన పద్ధతుల్లో తెలంగాణ డబ్బులన్నీ దోసుకుపోయి ఢిల్లీ కట్టడం తప్ప ఈ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పని, ప్రజలకు ఇచ్చిన హామీని ఆలోచించే పని ఒక్కటి కూడా చేయలేదు ఇప్పటివరకు ఈ 110 రోజుల్లో. స్పష్టంగా కనబడుతుంది. ఒకవైపు అనుభవరాహిత్యం, మరొక వైపు నిర్లక్ష్యం, మరొక వైపు మూర్ఖత్వం. ఏదో పాత ప్రభుత్వం పైన, పాత బీఆర్ఎస్ పైన నేపాలు వేసి తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు. కానీ పరిపాలన ఇతరుల మీద నేపాన్ని పెట్టడం కాదు. పరిపాలన అంటే బాధ్యత. సమస్యకి ఎట్లా పరిష్కారం చూపించడం అనేది పరిపాలన చేయాల్సిన పని. ఎవరి మీద నెపం నెట్టేసి కాలం గడుపుతాం అనుకుంటే సాధ్యం కాదు. దాని కొరకు ఇవ్వలేదు నీకు ప్రభుత్వాన్ని ప్రజలు. గత 100 రోజుల పైన మీరు చూస్తున్నారు, ప్రతిరోజు ఏదో ఒక కేసు గురించి మాట్లాడడం, ఏదో కేసులు అని చెప్పేసి పేపర్ల నిండా, ఛానల్ నిండా పుంకాలుగా వార్తలు సృష్టించడం తప్ప ఒక్కటంటే ఒకటి ప్రజా ఉపయోగకరమైన పని, ఒక మాట ఒక్కటి కూడా లేదు ఇప్పుడు. దీన్ని నిరసనగా ప్రభుత్వం స్పందించాలని చెప్పి రేపు రాష్ట్రమంతటా కూడా నిరాహార దీక్షలకు పిలుపునిచ్చారు కేసీఆర్ గారు. మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా 12 నియోజకవర్గాల్లో రేపు అంతటా కూడా రైతులు పెద్ద ఎత్తున ఈ దీక్షల్లో పాల్గొని ప్రజల నుంచి ఏదైతే డిమాండ్ ఉందో, ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల అప్పుల పాలైన రైతాంగం మళ్ళీ వానాకాలం పంటకు రెడీ కావాలంటే కూడా బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ బ్యాంకులో లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు. పైగా బ్యాంకులు జప్తులు చేసే పనులు పడ్డాయి. వాళ్ళ అకౌంట్లు ఏ అకౌంట్లో ఉన్నా, ఏ బ్యాంక్ అకౌంట్లో ఉన్నా ఆ డబ్బులు సీజ్ చేస్తున్నారు. 2 లక్షల రూపాయల లోన్లు కట్టాలని చెప్పి. ఒకవైపు రైతు బంధు పూర్తిగా పడకపోవడం వల్ల ప్రైవేటు వడ్డీ తీసుకొచ్చిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని, అదేవిధంగా అందరికీ కూడా రైతు బంధు వెంటనే వేయాలి మిగతా వాళ్ళకి కూడా. మీరు ఏదైతే మాట ఇచ్చిండ్రో, రైతాంగం పోయిన పంట పోయింది, కనీసం మిగిలి ఉన్న పంట ఏదైతే వాళ్ళ ధాన్యం వస్తుందో తప్పకుండా 500 రూపాయల బోనస్ ఏదైతే క్వింటాల్కి ఇస్తామని చెప్పారో వెంటనే అది కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ రేపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా దీక్షలు చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో జరుగుతున్న ఈ దీక్షల్లో రైతులు కూడా, రైతు సోదరులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీళ్ళు ఏదైతే లిఫ్ట్లు ఏదైతే 40 లిఫ్ట్లు ఉన్నాయో వెంటనే లిఫ్ట్లు కూడా ఆన్ చేసి లిఫ్ట్ల పైన ఉన్న ఆధారపడి ఉన్న చెరువులను కూడా నీళ్లు వదలాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా వరకు తోటలు కూడా ఉన్నాయి. ఆ లిఫ్ట్ల పైన ఆధారపడి, లిఫ్ట్ల పక్కన చెరువుల మీద ఆధారపడి
బోర్లతో వేసుకున్న వేలాది ఎకరాల తోటలు ఉన్నాయి. వాటి భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంది. తోటలకు సంబంధించిన రైతాంగం కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. మరి వెంటనే ఆ కార్యక్రమం తీసుకోవాలి. ఎక్కడ చూసినా చెరువులన్నీ ఎండిపోయి ఉన్నాయి. మొత్తం పశువులకు ఇబ్బంది వస్తూ ఉంది. ఎందుకంటే మంచినీళ్ళు సరిగా రావడం లేదు. తప్పకుండా గతంలో చెరువులలో వాగులలోనే పశువులు నీళ్ళు తాగేవి. ఇవాళ వాటికి కూడా నీళ్ళు దొరకని పరిస్థితి వచ్చింది. అందుకే వెంటనే ఏదైతే ఇవాళ సాగర్లో నీళ్ళు తీసుకుపోతున్నారో ఎడమ కాలంలో కిందికి, ఆ నీళ్లను లిఫ్ట్ల ద్వారా లిఫ్ట్ల పైన ఉన్న చెరువులను కూడా నింపాలి, కింద ఉన్న చెరువులను కూడా నింపాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం వెంటనే కదలాలి. ఈ జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు కూడా వెంటనే దీనిపైన స్పందించాలి. మన కళ్ళ ముందు పోతున్న నీళ్లను తప్పకుండా మనం ఉపయోగించుకోవాలి. ఇప్పటికి కూడా ఇంకా 515 పైన ఉన్నాయి నీళ్లు. ఆనాడు మేము 504 నాడు కూడా చెరువులకు నీళ్ళు ఇచ్చినాం, చెరువుల నీళ్ళు నింపినాం. రైతాంగానికి ఒక తడి 2 తడులు అవసరం ఉంది అంటే ఇచ్చి ఆ రోజు ఒక ఎకరం పంటను కూడా ఎండిపోనివ్వలేదు మేము. అదే పద్ధతుల్లో మీ ప్రభుత్వం కనుక ఆదేశాలు ఇస్తే అధికారులు అమలు చేస్తారు. కానీ మీకు సోయి లేదు. ఇప్పటివరకు కూడా జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు కూడా ఒక్కరోజు కూడా ఇంతవరకు స్పందించలేదు కరువు పైన. వాస్తవానికి ఇద్దరు మంత్రులు కూడా కృష్ణ నీళ్ళతోనే బతికిన వాళ్ళు. కృష్ణ నీళ్ళ వల్లనే కృష్ణ నీళ్ళు వాడుతున్న రైతులు వేసిన ఓట్లతోనే వచ్చిన వాళ్ళు. ఇద్దరు కూడా సోయి లేకుండా ప్రవర్తిస్తున్నారు. వెంటనే జిల్లా మంత్రులు స్పందించాలి. లిఫ్ట్లు ఆన్ చేయాలి. ఎడమ కాలువ పైన 40 లిఫ్ట్లు ఆన్ చేయాలి. ఎస్ఎల్బిసి ద్వారా కూడా తప్పకుండా కింద ఉన్న చెరువులన్నీ కూడా నింపాలని చెప్పి, ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో ఉన్న చెరువులన్నీ కూడా నింపాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తాము. నీళ్ళు తీసుకుపోయి చూపించగలిగాం హక్కున్న రైతాంగానికి. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ మళ్ళీ పాత రోజులను తీసుకొచ్చిండ్రు ఈ కాంగ్రెస్ నాయకులు. మేమేమంటున్నాం, కేఆర్ఎంబి వాళ్ళ కొత్తగా రాలి. కేఆర్ఎంబి మన రాష్ట్ర ఏర్పాటుతోనే కేఆర్ఎంబి కూడా ఏర్పాటైంది. అసలు కేఆర్ఎంబి ఒకటి ఉందని, కేఆర్ఎంబి అడ్డం పెడుతుందని, కేఆర్ఎంబితో ఇబ్బందులు వస్తున్నాయని మేము ఎప్పుడని చెప్పినామా? కేఆర్ఎంబి అనే ఒక పదమే మేము ఎన్నటి ప్రజలకు తెలియనివ్వకుండా ఆపరేట్ చేసాం. మాకు ప్రజల ప్రయోజనాలే తప్ప రాజకీయ ప్రయోజనాల గురించి మేము ఎప్పుడు ఆలోచించలేదు. కేఆర్ఎంబి ఉనికి ఇవాళ ఎందుకు వచ్చింది? వీళ్ళు చేతగంతనంతో సాగర్ని తీసుకుపోయి వాళ్ళకి అప్పచెప్పారు. మీరందరూ చూసారు. ఎప్పుడు అవసరం ఉందనుకుంటే అప్పుడు నీళ్ళు వదిలినాం మేము. ఒక దశలో కాలువ బంద్ అయిన తర్వాత కూడా రాజవరం రైతులు కావచ్చు, ఇటు పైన ఉన్న చిన్న లిఫ్ట్ మీద ఉన్న రైతులు కావచ్చు, మాకు ఇంకొక 10 రోజులు నీళ్ళు వస్తే, 15 రోజులు నీళ్ళు వస్తే మా పొలాలు బతుకుతాయి సార్ అంటే కేవలం 300-400 ఎకరాల కొరకు కూడా తుమ్ము తీసి నీళ్ళు ఇప్పించిన ఉంటాయి. కేఆర్ఎంబీలు, జిఆర్ఎంబీలు అన్నీ ఉంటాయి. కానీ మనకు మనసు ఉంటే, మనకు చేయాలని తపన ఉంటే, మన రైతులు మనం కాపాడుకోవాలని అనుకుంటే సాధ్యమవుతుంది. ఇదే కాలంలో ఇదే పద్ధతిలో నీళ్ళు పోతుంటే తీసి రైతులకు ఇచ్చింది నిజం కాదా? మీ అందరి సాక్షిగా ఇవాళ అదే చేసి ఉంటే, నెల క్రితం కనుక చేసి ఉంటే ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇదే వెంకటరెడ్డి ఇన్ని లక్షల ఎకరాలు నష్టపోయేది కాదు కదా రైతాంగం. ఎన్ని వందల కోట్ల రూపాయలు నష్టపోయిన వాళ్ళ రైతాంగం. అంటే వీళ్ళ నిర్లక్ష్య వైఖరి, వీళ్ళ అసమర్థత, వీళ్ళ చేతగాంతనం, వీళ్ళ దద్దమ్మ వైఖరి. నిజమే పాలేరు తీసుకుపోయినారు. 12-15 రోజుల కింద పాలేరు తీసుకుపోయారు, 12 రోజులు వరుసగా. మళ్ళీ ఇవాళ పాలేరుకి ఏది తీసుకుపోతున్నారు? ఏమైంది పాలేరులో ఉండే నీళ్లు? ఆ జిల్లా మంత్రులు కింద పొలాలకు ఇచ్చుకున్నారు. వీళ్ళకి సోయి లేదు. పోయిన నీళ్ళు ఇచ్చినా కదా నేను వదిలిపెట్టి ఇచ్చిన. నేను ఇక్కడ 1 ఎకరం ఎండనీయలే, ఒక చెరువు కూడా ఎండనీయలే. నేను రైతులకు చెప్పి తీసుకోండి మీరని చెప్పి ఇప్పించిన. కానీ ఇవాళ మనకి కూడా ఎప్పుడు తీసుకుపోలే. ఇవాళ చుక్క నీళ్ళు బయట ఇప్పుడు తీసుకుపోతున్నారు. పోవాలి, అక్కడ కూడా పోవాలి. అక్కడికి ఇచ్చేది ఇచ్చుకుంటూ మనకి ఎట్లా తీసుకోవాలో తీసుకున్నాం.
కేవలం ఇది మన జిల్లా మంత్రుల చేతగంతనం, వీళ్ళ దద్దమ్మ వైఖరి, మాట్లాడితే మంత్రి పదవులకు ఎక్కడ వస్తుందన్న భయం. ఆనాడంటే ఆంధ్ర భాషలు ఉంటే భయం. ఇవాళ ఎవరు భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు అనంటే చేతగాక తెలివిలేక కేంద్రం మీకు అప్పచెప్పి ఇప్పుడు సాగర్ కాలువ కట్ట మీద పోవడానికి లాంగ్ దడుస్తాను. అవల్ల నేను పోయాకర కూడా లేదు, చిన్న డీకి చెప్పి ఓపెన్ చేయించినాను ఎడవ కాలం తూ. వీళ్ళకి అది లేదు, సోయి లేదు. ఓకే.